అన్నమయ్య జిల్లాను 3 ముక్కలు చేయటంపై రాయచోటిలో ఆందోళనలు రాజుకుంటున్నాయి. రాయచోటిని జిల్లా కేంద్రంగా తీసేసి మదనపల్లిలో కలుపుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు నిలుపుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక ప్రజలు. నేడు సమావేశం కానున్న జేఏసీ నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఇక నిన్నటి కేబినెట్ నిర్ణయంపై నోరు మెదపని స్థానిక మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీరుపైన కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మనోభావాలను కూటమి సర్కార్ లెక్క పెట్టలేదంటున్న జేఏసీ రేపటి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే యోచనలో ఉంది. గత ఎన్నికల ప్రచారంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చేది లేదంటూ మాయమాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని మార్చి రాయచోటి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. మొదటి హామీ మీ దగ్గరకు వచ్చి కావాలని చెప్తున్నారు, జిల్లా రాజధాని తీసేస్తారని. అవునా కాదా? చెప్తున్నారా లేదా? మీరెవ్వరికి అధైర్యం వద్దు. రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ ఆదేశిస్తున్నా. అవసరమైతే ఎవ్వరికి అన్యాయం చేయకుండా పునరీకరణ కోసం ఏం చేయాలో చేస్తాను తప్ప రాయచోటికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని నేను హామీ ఇస్తున్నా. రాయచోటికి నేను హామీ రైట్. అయితే ఇక రాయచోటిని జిల్లా కేంద్రంగా మారిస్తే అక్కడ ప్రజలకు అన్యాయం చేసినట్టే అనేది ఆయన మాటల్లోనే అర్థం అవుతున్న పరిస్థితి. ఇక ఇచ్చిన హామీలని ఎన్నడూ కూడా లెక్క చేయని, హామీలు అమలు పరచని చంద్రబాబు నాయుడు మకుటంలో మరో కలికితురాయి చేరిందని అనుకోవాలి. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, చెప్పండి. ఒకసారి చూస్తే 2004 నుంచి 24 వరకు రాయచోట్లో తెలుగుదేశం గెలిచిన దాఖలాలు లేవు. ఇదొక కారణం అనుకోవచ్చా దీని ప్రాబల్యాన్ని తగ్గించడానికి? రాజకీయంగా చాలా కుట్రపూరితమైనటువంటి నిర్ణయం ఇది అని చెప్పి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే రాయచోటి నియోజకవర్గంతో పాటు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన జెండాని ఎగురవేస్తూనే ఉంది. ప్రస్తుతం దీంట్లో కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి విజయం సాధించారు. అంతేకాకుండా రాజంపేటలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విజయం సాధించారు. సో ఇది అంత బలమైనటువంటి నియోజకవర్గం కాబట్టి, పార్లమెంటు నియోజకవర్గం కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా చిన్నాభిన్నం చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే, తమకు అనుకూలంగా ఏదైనా పరిస్థితులు వస్తాయేమో అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా అన్నమయ్య జిల్లాను 3 ముక్కలు చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూసినట్లు ఇందాక చంద్రబాబు చెప్పినట్లుగానే ఏదైతే ఎన్నికలకు ముందు రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చే ప్రసక్తే ఉండదు, రాయచోటి ప్రజలకు నేను అన్యాయం చేయను అని చెప్పి ఆ రోజు గొంతు కొని అరిచినటువంటి ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అదే నిర్ణయాన్ని నిర్ద్వందంగా తీసుకొని కేబినెట్లో, అది కూడా రాయచోటికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ఆయన సమక్షంలోనే ఆయనతో కూడా సంతకం చేయించి రాయచోటిని తీసుకెళ్లి మదనపల్లి కొత్తగా ఏర్పడుతున్నటువంటి జిల్లాలో దానికి అన్నమయ్య అనేటువంటి పేరు పెట్టి దాంట్లో కలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు రాజంపేటను తీసుకెళ్లి కడపలో తీసుకొచ్చి కలుపుతామన్నారు, అదేవిధంగా రైల్వే కోడూరుని తిరుపతిలో కలుపుతామన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా చిన్నాభిన్నం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా కీలకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. గత 4-5 రోజులుగా వీళ్ళందరూ కూడా ఇంకా భవిష్యత్తు కార్యాచరణ, చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మీద భవిష్యత్తు కార్యాచరణ కూడా సిద్ధమవుతున్న పరిస్థితుంది. ఈ రోజు సాయంత్రానికి ఒక కార్యాచరణ విడుదల చేసే అవకాశం ఉంది. రేపటి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. All right, Srinivas, thanks for the inputs.